తండ్రి అయినటువంటి దేవుని ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియ సహోదరు సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. ప్రేమైనటువంటి దేవుని మాటల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన నీడలో ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయన కృపలో బలపరచడానికి అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి ఆయన ఇచ్చినటువంటి మహాకృపను బట్టి అందైనటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి వారులారా, దేవుణ్ణి ఆరాధించడం అనే కార్యక్రమం అందరి జీవితాల్లో లభ్యమయ్యేటటువంటి కార్యక్రమం కాదు. ఈనాడు ప్రపంచం యావత్తు కూడా ఆదివారం వచ్చేటప్పటికీ గణపతి స్థితిలో ఉందా అంటే లేరు. దేవుణ్ణి గణపరచడం అనేటటువంటి కార్యక్రమం కొద్దిమందికి మాత్రమే దొరికేటటువంటి భాగ్యం. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాము అంటే నిజంగా అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపా బాహుళ్యం. అయితే మనం కూడుకున్న ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించడానికి ఇష్టపడతాం కాబట్టి అది అంశాలుగా ఆలోచించడానికి ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని మాటల రూపంలో పాఠాల ద్వారా మనం నేర్చుకుని మన బ్రతుకులలో ఆ పాఠం ఏ మేర మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి రీతిలో ఆలోచించి అనుసరించడానికి వీలుగా ఈ దినం కూడా సిద్ధపరచబడినటువంటి అంశం క్షేమము ఎవరికి, క్షామము ఎవరికి. ఏమిటువంటి వాళ్ళరా, క్షేమము క్షామము అనేటటువంటి పదాలు మనకు తెలియనటువంటి పదాలు కాదు. తెలుగు భాషలో చాలా స్పష్టంగా వీటి యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకున్నటువంటి వారమే, తెలుసుకుని జీవిస్తున్నటువంటి వారమే. క్షేమము అనగా మనకు తెలుసు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి కాబట్టి ఫోన్ చేయగానే బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ ఎత్తుకోగానే హలో బాగున్నారా అనేటటువంటి పదం మనం వింటూ ఉంటాం, వినిపిస్తూ ఉంటాం. అయితే ఫోన్ లేనటువంటి దినాలలో ఉత్తరాలు మాత్రమే రాసుకునేటటువంటి స్థితి ఉండేది. ఇది మనకు తెలుసు. అందుకని ఉత్తరాల్లో మనం ప్రథమంగా మనం వాడేటటువంటి మాట, ప్రియమైన నాన్నగారికి మీరు క్షేమంగా ఉన్నారా, నేను కూడా క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను అనేటటువంటి పదాలు రాస్తూ ఉండేటటువంటి వాళ్ళు. క్షేమంగా ఉండడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఆరోగ్యంగా, ఆయుష్ను కలిగి, ఆర్థిక సంబంధమైనటువంటి విధానాలలో లోటు లేకుండా ఆనందంగా గడపగలిగేటటువంటి భాగ్యం. మరి క్షేమము అని అంటే క్షేమానికి భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితే క్షేమము. మీరు క్షేమంగా ఉన్నారా అనేటటువంటి పదాన్ని మనం ఎక్కడ వాడం. నేను కూడా క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారా అని పదం వాడను. మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను, మీరు కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను అనేటటువంటి పదాలు మాత్రమే మనం వాడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళు, క్షేమము అందరికా లేక కొందరికా, లేకపోతే క్షామము అందరికా లేకపోతే కొందరికా? ఇంతకీ ఎవరికి ఈ క్షేమము, ఎవరికి ఈ క్షామము? క్షేమం అంటే మనం అనుకున్నట్లుగా ఆయుష్ను కలిగి, ఆరోగ్యాన్ని కలిగి, ఆర్థిక సంబంధమైనటువంటి విధానాలకు లోటు లేకుండా బ్రతకడం, తాము అనుకున్నదల్లా అనుభవించి ఈ లోకాన్ని వదిలిపోవడం. దీనికి భిన్నమైనటువంటి స్థితి, పరిస్థితి క్షామము. ఏమైనటువంటి వాళ్ళరా, నేడు మనం జీవిస్తున్నటువంటి కాలంలో చాలా మంది జీవితాలను మనం గమనిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా మన జీవితాల కంటే ఎదుటి వారి జీవితాలను పరిశీలించడానికే ఇష్టపడుతూ ఉంటాం. ఆ మధ్య ఒక వాట్సాప్లో ఒక చిన్న సందేశం వచ్చింది. ఏంటంటే వోడాఫోన్ బొమ్మలు ఉంటాయి కదా, చిన్న బొమ్మలు, ఏమంటారు
జూజు బొమ్మలు. ఆ జూజు బొమ్మ ఒకటి చూపిస్తున్నారు. రిజల్ట్ వచ్చిందని చూసింది ఆ బొమ్మ, జూజు బొమ్మ. ఆ రిజల్ట్స్ లో ఇతను పేరైనాడని తెలిసింది. అందుకని ఊరేసుకోపోతున్నాడు. వెంటనే ఫోన్ వచ్చింది. ఊరేసుకోబోతున్న ఈ జూజు బొమ్మకు ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్ సారాంశం అంటే, తన ఫ్రెండ్ కూడా అదే పరీక్ష రాశాడు, తాను ఫెయిల్ అయినాడన్న సంగతిని ఫోన్లో తెలుసుకున్నాడు. ఇంకంటే ఇక ఆ ఊరేసుకోవాల్సినటువంటి తాండు పట్టుకొని ఏలాడుతూ ఆనందంగా ఆప్యాయంగా చనిపోవలసినటువంటి ఆ స్థితి ఒక్క నిమిషంలో దాన్ని మార్చుకున్నట్టుగా, అంటే తనకంటే ఎక్కువగా ఎదుటి వారిని గురించి ఆలోచన చేసి అమ్మయ్య వాడు కూడా ఫెయిల్ అయినాడు, ఇది చాలు అనేటట్లుగా. చూసారా? అంటే మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవడం కంటే ఎదుటిన్నటువంటి వారి యొక్క జీవితాలను పరిశీలన చేయడం, లేకపోతే గమనించడం, లేకపోతే వారి గురించి ఆలోచించడం అనేటటువంటి స్థితి మన జీవితంలో మెండుగా ఉంటుంది. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది జీవితాలు మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇలా పరిశీలిస్తున్నటువంటి మన బ్రతుకులలో కొంతమంది జీవితాల గురించి మనం స్పెషల్గా ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సందర్భాల సంఘటనల ప్రభావంగా మనం కూడా వారి జీవితాల పట్ల కొద్దిగా ఆసక్తి కలిగి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎలాగా? వాడు నెల్లూరు రాగానే ఒక చిన్న సైకిల్తో వచ్చి ఉంటాడు. కాలక్రమేణా సైకిల్ కాస్త కారుగా మారిపోతుంది. చూసారా? ఒకప్పుడు ఉండడానికి కూడా చిన్న పూరి గుడిసె కూడా ఉండేది కాదు. కానీ కొంతకాలానికి ఆ పూరి గుడిసె స్థానంలో అపార్ట్మెంట్ వేస్తూ ఉంటుంది. అంత మాత్రమేనా? అంతేకాదు, మనకేమో ఒక చిన్న ఉద్యోగం కూడా ఉండదు. కానీ ఎదుటివాడికి ఉద్యోగం ఉండడం మాత్రమే కాకుండా అదే ఉద్యోగంలో ప్రమోషన్స్ సైతం వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. మనకేమో మన స్థితి ఏమో అప్పులు తీర్చలేనటువంటి స్థితి, కానీ అవతల వాళ్ళ జీవితం అప్పులు ఇచ్చేటటువంటి స్థాయి. ఇది చాలా భిన్నంగా అనిపిస్తుంటుంది మనకి. ఒక్కొక్కరి జీవితాలను పరిశీలిస్తున్నప్పుడు మన జీవితాలను గురించి మనం ఆలోచించకుండా ఎదుటివారి జీవితాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలు, సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎలా ఆశ్చర్యపరుస్తాయంటే, మనమేమో ఆదివారం అయ్యే టయానికి అన్న 8 గంటలకు చెప్తే 8 గంటలకు వెళ్ళిపోతుంటాం. బుధవారం అంటే బుధవారం వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిలో కూడా ఏ లోటు లేకుండా మనం ఎప్పుడు కూడా ఆయనకు అప్పు కట్టకుండా మనం అప్పుల పాలైనా కూడా దేవునికి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఇన్ని దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాటిలో ఇన్ని విధానాలు మనం జరిగిస్తున్నా మనకి మాత్రం ఉద్యోగం ఉండదు. మన బ్రతుకులు మాత్రం అప్పుల పాలే, మనకి అనారోగ్యాలే, మనకి ఎప్పుడు చూసిన ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిలో. కానీ ఎందుకు ఎదుటివారు దేవుడిలో లేకపోయినా కూడా, దేవుడిని గురించి వాళ్ళు ఆలోచించకపోయినా కూడా, దేవుడంటే భయం లేకపోయినా కూడా ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారు? ఒకవేళ దేవుడు కూడా నన్ను కూడా అలా ఉండమనే ఉన్న ప్రేరేపణ చేసి వారి జీవితాలను నాకు చూపిస్తున్నాడా? ఇలాంటి భావాలు మనకేం చేస్తుంటాయంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఆయుష్ పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, పలుకుబడి పరంగా కానివ్వండి, ఇలా ఎన్ని విషయాలలో మనం ఆలోచించినప్పటికీ మనకంటే భక్తి తక్కువగా ఉన్నటువంటి వారికి ఓ సంపద, సర్వసంపద, సమాధానాలు వారికి ఉండడం, మనకేమో వారికి ఉన్నటువంటి వాటిలో ఏది కూడా మనకి అలా ఉండకుండా ఉండడం, వారికంటే మన జీవితాలు చాలా తక్కువగా ఉండడం, క్రమం తప్పకుండా మనం చర్చికి వెళ్తున్నా క్రమం తప్పే వాళ్ళు ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉన్నప్పటికీ దేవుడు వారిని అందలాలు నింపించడం ఏంటి? దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నటువంటి నాకేమో చాలా తక్కువ స్థాయిని కలగజేయడం ఏంటి? ఏమిటువంటి వాళ్ళరా ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. భక్తిహీనుడు అంటే ఇక్కడ ఎవరికి క్షేమము అనేటటువంటి పదాలను మనం ఆలోచించినప్పుడు క్షేమము ఎవరికి, క్షేమము ఎవరికి అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ మాటల్లో క్షేమము ఎవరికి సంబంధించినగా కనిపిస్తుంది మనకి?
దేవునికి ఇష్టడుగా బ్రతకకుండా భక్తి లేనటువంటి ఒక భక్తిహీనుడికి ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే క్షేమము. విన్నటువంటి వాళ్ళరా 73వ ఇది దావీదు కీర్తన కాదు, ఆసాపు అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి కీర్తన. దాదాపుగా ఈ ఆసాపు అనేటటువంటి వ్యక్తి ఎవరో మనం మాట్లాడుకునే ముందుగా ఈయన ఎన్ని కీర్తనలు రాశాడు ఇలాగానంటే దాదాపుగా 73 నుంచి 83వ కీర్తన వరకు ఈయన రాసినటువంటి పాటలే కీర్తనలు. అయితే ఈయన గురించి మనం మళ్ళా మాట్లాడుకుందాం. అయితే ఈయన రాసినటువంటి మాటలలో ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆసాపు గారు రాసినటువంటి మాటలను అనుసరించి క్షేమము ఎవరికి సంబంధించిందిగా ఈయన చెప్తున్నాడు అంటే ఒకసారి మళ్ళా మనం 73వ కీర్తనను మనం చదువుకున్నాం. 73వ కీర్తనలో మొదటి వచనం నుంచి ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకు ఈయన ఆ పాదం నుంచి కొంచెంలోనే తప్పించుకుంటున్నాడంట. నా అడుగులు జార సిద్ధమైపోయినాయి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది. ఎందుకు ఇలా తప్పింది, ఎందుకు కొద్దిగాలోనే మిస్ అయినాను అని అంటే భక్తిహీనుల క్షేమము అన్నాడు. అంటే భక్తిహీనులకు ఈ లోకంలో ఎలా ఉందంట, క్షేమము కలుగుతుందంట వాళ్ళకి. భక్తిహీనులకు క్షేమము. మరి క్షేమం ఎవరికి? భక్తిహీనులకు క్షేమం ఉన్నప్పుడు మరి భక్తి పరులకు ఏముంటుంది? క్షేమాన్ని బట్టి భక్తి పరుడు భక్తిని వదిలేసుకోవాలా, క్షేమాన్ని బట్టి భక్తిహీనుడు భక్తిలోకి రావాలా? నిజంగా క్షేమం ఉన్నటువంటి ఏ భక్తిహీనుడైనా భక్తిలోకి వస్తాడా? రాడు. క్షేమాన్ని కలిగినటువంటి వాడు ఆయుష్, ఆరోగ్యం, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఇలా ఎన్నిటి పరంగా తీసుకున్నా కూడా అతను స్టైల్ వేరుగా ఉంటుంది, అతని లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు భక్తిపరుడుగా మారే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి భక్తిగా ఉన్నటువంటి భక్తుల జీవితాలు ఎందుకు క్షేమానికి లోనవుతున్నాయి భూమి మీద? నిజంగా దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా అంటే కాదు. ఎలా అన్యాయస్తుడు కాదని మనం అనుకుంటున్నామంటే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యకాంతిని ప్రచురింపజేస్తూ ఉన్నాడు. అంటే దేవునికి భక్తిహీనులు ఒకే విధంగా ఉన్నారంట, దేవుని దృష్టిలో భక్తి పరులు కూడా ఒకే విధంగా ఉన్నారంట. మరి దేవుని ఆలోచన ఎలాగున్నప్పుడు భక్తిహీనులకు క్షేమం ఎందుకు కలుగుతా ఉంది, భక్తి పరులైనటువంటి భక్తి పరులకు లేక భక్తులకు క్షేమం ఎందుకు కలుగుతుంది భూలోకంలో? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మన టైటిల్కి భక్తిహీనులకు ఏం కలుగుతుంది? భక్తిహీనులకు క్షేమము, భక్తి పరులకు క్షేమము. నిజంగానే మనం ఆలోచిస్తే భక్తిహీనుల క్షేమము నాకు అంటపడినప్పుడు అని మాట్లాడు. అంటే ఆసాపు గారు జీవితాలను పరిశీలించినప్పుడు తన జీవితాన్ని పరిశీలించుకోవడం కంటే ఎవరి జీవితాన్ని నేను పరిశీలన చేసినాడు బాగా? భక్తిహీనుల జీవితాలను పరిశీలన చేశాడు బాగా. పరిశీలన చేసినప్పుడు ఈయన పరిశోధనలో తేలిందంటే వాళ్లకు క్షేమం బాగా ఉందంట. క్షేమము లేదా? క్షేమము లేదు, క్షేమమే బాగుందని, క్షేమంగా ఉన్నారు వాళ్ళు. భక్తిహీనులు క్షేమము నాకు అంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని అన్నాడు. అంటే అసూయపడ్డాడంట. భక్తిహీనులకు క్షేమము కలిగి వారు గర్విస్తూ ఉన్నారు. చూసారా, నీది ఇంకా పూరుగుడితే అయినా నువ్వు దేవుని నమ్ముకో ఉన్నావు, నీకు ఇంకా అనారోగ్యమే ఉంది అయినా నువ్వు దేవుని వదలట్లేదు. కానీ నాకు దేవుడు లేడు, దేవుని యందు నేను భక్తి కలిగినటువంటి వాడిని కాను. నీ గుడిసి ఎక్కడ, నా అపార్ట్మెంట్ ఎక్కడ? ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇలాంటి పరిస్థితి. అంటే వాళ్ళు గర్వించే దాన్ని బట్టి కూడా నాకేం కలుగుతుందంటే మత్సరం కలుగుతుంది. మరణమందు వారికి యాతనలు లేవంట. అసలు ఇంకా చూస్తే మరణము వాళ్ళకు కూడా ఎలా ఉందంట, చాలా యాతన లేకుండా సుఖంగా చచ్చిపోతున్నారంట అలాంటి వాళ్ళు.
మరి భక్తి పరులు ఎలా చచ్చిపోతున్నారు? హింసలకు గురై నానా ఇబ్బందులు పడి భూమి మీద చాలా ఇబ్బందులు పడి మరణానికి లోనవుతున్నారు. కానీ భక్తిహీనులంట మరణమందు వారికి యాతనలు లేవంట, వారు పుష్టిగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట చూసారా? అంటే భక్తిహీనుల క్షేమాన్ని గురించి ఈయన ఆలోచించి రాసుకున్నప్పుడు వారు ఎటువైపు తీసుకున్నా కూడా చాలా చక్కటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారని మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు అన్నాడు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇంకా ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుతున్నది. గర్వం ఎలా ఉందంటే వాళ్ళకి మంచి నెక్లెస్ లాగా వేసుకొని తిరుగుతున్నారంట, కంఠహారం లాగా గర్వం అని. అంటే గర్వం ఉన్నా కూడా వాళ్ళను క్షేమము వదిలిపెట్టట్లేదా? లేదు, వదిలిపెట్టట్లేదు. అది ఇతని ఆలోచన. ఆసాపు గారి యొక్క ఆలోచనలో భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు. ఇతని కంప్లైంట్ ఏంటి? భక్తిపరులమైన మనము క్షేమాన్ని కలిగి ఉంటున్నాము, భక్తిహీనులైనటువంటి వారు పుష్టిగా ఉంటున్నారు, మరణంలో వాళ్ళకి యాతన లేదు, వారు చాలా బాగా జీవిస్తున్నారు భూమి మీద. వారి వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మరకములై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుతున్నవి, ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఇంకా భక్తిహీనుల క్షేమాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదు. జలపానం అంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి అని అర్థం. జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. క్షేమము భక్తిహీనులను వదలదా? వదలదు. మరి అలాగైతే క్షేమము భక్తి పరులను వదలదా? వదలదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆసాఫ్ గారు. ఇంకా ఈ యొక్క మాటలు మనం ఆలోచించగలిగితే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుందురు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట? వారు పట్టుకున్నదల్లా ఏమంటారు మన భాష, పట్టిందల్లా బంగారమే. మనం పట్టిందల్లా బంగారం కూడా ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. మనం బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది, వారు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. భక్తిహీనులకు, భక్తి పరులకు లోకంలో జరుగుతున్నటువంటి స్థితిని గురించి ఈయన అనాలిసిస్ చేస్తున్నట్టు ఆసాపు ఆలోచన భక్తిహీనుల మీదకి మళ్ళింది. భక్తిహీనులు క్షేమాన్ని కలిగి ఉన్నారు, వారు పట్టిందల్లా బంగారం అయిపోతుందంట. మనం బంగారం పట్టినా మసైపోతుంది. వారు అప్పిచ్చే స్థాయిలో ఉంటున్నాడు, మనం ఇంకా అప్పు తీసుకునే స్థితిలోనే ఉంటున్నాము. ఎక్కడ క్షేమము, ఎక్కడ క్షేమము, ఎవరికి క్షేమము, ఎవరికి క్షేమము ఉన్నటువంటి వాళ్ళ ఆసాపు ఆలోచన ఇలా ప్రారంభమైంది. తాను చూస్తున్నాడు, తాను బ్రతుకుతున్నటువంటి ఆ కాలాలలో భక్తిహీనుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితి, స్థాయి వాళ్ళకి కలిగి ఉండడాన్ని ఆసాపు గమనిస్తున్నాడు. అదే వేదనను దేవుని సముఖంలో వెళ్ళగట్టడం మాత్రమే కాకుండా ఓ రాగాన్ని కట్టి ఓ పాటగా దానిని మలచి కీర్తనం రాశారు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని చూద్దాం తర్వాత, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. ఏమిటి? భక్తిహీనుడేమో బాగున్నాడు, భక్తిపరుడైనటువంటి నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుడు నాకు అది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడని నేను అనుకుని ఉండుట కూడా వ్యర్థమే. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది,
గ్లౌజ్ లేకుండా బయటికి పోము, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళము. ఒకవేళ ఏదైనా షాప్కి వెళ్ళినా అక్కడ మళ్ళా శానిటైజర్తో మనం చేతులు శుభ్రంగా కడుక్కుంటాము. ఇన్ని చేసినా కరోనా వచ్చేసింది అని అంటే ఇంకెందుకు నేను శానిటైజర్ వేసుకోవడం? మీరు బాగా ఆలోచించండి. ఎన్ని చేసినా నాకు కరోనా వచ్చి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు శానిటైజర్ వాడడం ఎందుకు? ముఖానికి మూతికి మాస్క్ కట్టుకొని తిరగడం ఎందుకు? ప్రభుత్వం ఫోన్ చేసిన ప్రతిసారి మీరు ఇంట్లో క్షేమంగా ఉండండి, బయట తిరగొద్దని అన్ని మాటలు వినడం ఎందుకు? కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఇవన్నీ నేను చేయడం ఎందుకు? పాయింట్ అర్థమవుతుంది. ఆశాపు ఆలోచన కూడా అదే. భక్తిహీనులేమో క్షేమంగా బ్రతుకుతున్నప్పుడు నేనెందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకుని నేను దేవుని కొరకు బ్రతకడం ఎందుకు? అసలు అలా కాకుండా నేను కూడా వారిలాగా బ్రతికితే బాగుండు కదా. వారిలాగానే బ్రతికితే నాకు కూడా క్షేమం వచ్చేస్తాయి కదా. అప్పుడు నేను పట్టిందల్లా బంగారం అయిపోతుంది కదా, మట్టి పట్టుకున్నా కూడా. అప్పిచ్చే స్థాయిలో నేనుంటాను కదా, ఉద్యోగాలు పొందే స్థాయిలో నేనుంటాను కదా. ఇది ఆసాపు గారి యొక్క ఆలోచన. అలా వాళ్ళ క్షేమాన్ని చూస్తున్న ప్రతిసారి నేనెందుకయ్యా నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకుని నిర్మలుడనయుండుట కూడా వ్యర్థమే. ఇన్ని చేసినా నాకు కరోనా పాజిటివ్ వచ్చేసిందని అంటే నేనెందుకు శానిటైజర్ వాడాలి? నేనెందుకు ప్రభుత్వం చెప్పినటువంటి మాటల ప్రకారం నేను జీవించాలి? నేనెందుకు మాస్క్ కట్టుకొని తిరగాలి? ఏమటువంటి వాళ్ళగా ఇన్ని చేసినా నాకు పాజిటివా? ఇది ఆసాపు యొక్క ఆలోచన. ఎందుకు అవతల వాడు క్షేమంగా ఉంటున్నాడు? వాడి భక్తిపరుడు కాదు, వాడు భక్తిహీనుడే. భక్తిహీనుడైనటువంటి వాడికేమో అంత క్షేమము, భక్తిపరుడైనటువంటి నాకు మాత్రం ఇంత క్షేమమా? ఏంటి అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క విధి విధానాలు ఏంటి? భక్తి పరుల పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? భక్తిహీనుల పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? చాలా బాధపడిపోతున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళు. ఇలాంటి స్థితి నేడున్నటువంటి మన జీవితంలో కూడా అప్పుడప్పుడు భక్తిహీనులు మన కంటపడినప్పుడు కూడా ఆసాపుకి వేరుగా మనమేం ఆలోచించేయట్లేదు. ఆసాపు ఆలోచనే మన ఆలోచన కూడా. చూసారా, దేవుడు నిజంగా ఎంత చక్కగా అద్భుతంగా ఒకనాటి ఆసాపు తరం ఎక్కడ, నేడున్నటువంటి మన తరం ఎక్కడ, కానీ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఆలోచన విధానాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళు వాటన్నిటిని తీసి బయట ఎండగట్టేదే బైబిల్. ఎన్నో తరాలు మారిపోయాయి. చూసారా, ఆసాపు బ్రతికినటువంటి ఆ దినాలు ఎక్కడ, నేను బ్రతుకుతున్నటువంటి మన దినాలు ఎక్కడ? కానీ ఆలోచనలో మార్పు ఉందా? లేదు. అందుకని ఎవరికి క్షామము అని అంటే ఆసాపు యొక్క ఆలోచనలో భక్తిహీనులకు క్షామము. మరి భక్తిపరుడైనటువంటి నాకు ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా మీకు అన్నాడు ఆసాపు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఆసాపు అయినటువంటి నేను ఎవరో తెలుసా? ఇంతకీ నేను ఎవరినంటే ఒకసారి నా గురించి మీరు తెలుసుకోవాలని అంటే ద్వితీయోపదేశకాండం, అది దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోకి వెళ్ళి ఆసాపునైనటువంటి నేను ఎవరినేనంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలను మనం ఆలోచించగలిగితే ఆసాపు ఎవరో మనకు చక్కగా పరిచయంలోకి వస్తున్నాడు. సందర్భాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని తీసుకుని వస్తుంది. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి మీ బంధువులకు పాఠకులను పిలిచి. సందర్భం ఏమంటే దేవుని యొక్క మందసాన్ని వేరే ఇంట్లో ఉన్నప్పుడు తిరిగి దావీదు ఆ మందసాన్ని తిరిగి దావీదు పురానికి తీసుకుని వస్తున్నాడు. ఆ తీసుకొచ్చే సమయంలో ఆ మందసం ముందు కొంచెం పాటలు పాడేవాళ్ళని, అంటే మేళ తాళాలతో తీసుకురావాలంటారు కదా, అది సందర్భం. అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే వాళ్ళని పిలిచి, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములలోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు
సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులు పిలిపించాడు. లేవీయులు ఎవరు? దేవుని యాజకులు. లేవీయులు పిలిచి, మీరు దేవుని మందసంతో ఉండాలి, దేవుని మందసం తీసుకొని వస్తున్నాం కదా, మీ బంధువులందరినీ పిలిపించండి, పాఠకులకు మీ బంధువులను, అంటే పాటలు పాడేటటువంటి వాళ్ళు, సితారాలు వాయించే వాళ్ళు, గంభీర ధ్వని చేయుతూ తాళములు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు మీరు ఏర్పాట్లు చేయాలి, మందసం వస్తున్నప్పుడు మీ పనేది అని లేవీయులను పిలిపించి లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చారు. కావున లేవీయులు యావేలు కుమారుడైన హేమాను, వాని బంధువులలో బెకర్యా కుమారుడైన ఆసాపును అంటున్నాడు. చూసారా? అంటే ఇప్పుడు ఆసాపు ఎవరు? లేవీయుడు. అంటే ఆసాపు ఎవరు? లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, బాగా పాడగలిగినటువంటి పాఠకుడు లేకపోతే గాయకుడు. 16వ అధ్యాయం చూడండి, 4వ వచనంలో పక్కనే 16వ అధ్యాయం 4వ వచనంలో, మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించును. వారిలో ఆసాపు అధిపతి. జకర్యా అతని తరువాత వాడు. 7వ వచనంకి వచ్చేసేటప్పటికి, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణము ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. అంటే ఇప్పుడు ఆసాపు ఎవరు? 73వ కీర్తన రాసినటువంటి ఆసాపు ఎవరు? లేవీయుడు, గాయకుడు, పాఠకుడు, పాటలు కట్టి అవలీలగా పాడేటటువంటి స్థితిని కలిగినటువంటి వాడు. లేవీయుల యొక్క స్థితి మనకు తెలుసు. ఏంటి లేవీయుల యొక్క స్థితి? ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రాలలో ఒక గోత్రం లేవీ గోత్రం. ఈ సంగతి మనకు బాగా తెలుసు. దేవుడు ఏం చెప్పాడంటే 12 గోత్రాల వారిని విభజించిన 12 గోత్రాల వారికి భూభాగాన్ని ఇవ్వలేదు. ఈ సంగతి మనకు తెలుసు కదా. యెహోషువ గారి కాలంలో 11 గోత్రాల వారికి మాత్రమే ఏమిచ్చాడు? భూభాగాలు ఇచ్చారు. మరి 12వ గోత్రమైన లేవీయులకు మాత్రం ఏమి ఇవ్వలేదు? భూభాగాన్ని ఇవ్వలేదు. అందుకని మీకు భూభాగం లేదు కాబట్టి లేవీయులారా అనగా ఆసాపును మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఆసాపు నీకేముండదు? భూభాగం ఉండదు. భూభాగం లేనటువంటి నిన్నేమన్నా నేను తక్కువగా చూస్తున్నానా? ఆసాపు బాగా ఆలోచించాలి. అంటే లేవీ గోత్రాన్ని మనం మనసులో పెట్టుకొని ఆలోచించాలి. మిగిలినటువంటి 11 గోత్రాల వాళ్ళు తాము సంపాదించినటువంటి సంపాదనలో ఎంత ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. ఉదాహరణకి 10 రూపాయలు 11 గోత్రాల వారు 10 రూపాయలు సంపాదించారు అనుకున్నాం. ఒక్కొక్క గోత్రం వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 11 గోత్రాల వారు దశమ భాగం కింద ఎంత తీసుకొని వచ్చి లేవీ గోత్రానికి ఇవ్వాలి? 11 రూపాయల సొత్తు ఇప్పుడు ఎవరితో అవుతుంది? లేవీయుల సొత్తు అవుతుంది. మీరు బాగా ఆలోచించండి. 11 రూపాయలు మొత్తం కలిపి 11 రూపాయలు లేవీయుల సొత్తు అయింది. ఇప్పుడు మిగిలిన 11 గోత్రాల వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు ఎవరు గొప్ప? చూసారా? మరి లేవీయులు ఏమైనా కష్టపడే పరిస్థితుందా? మిగిలిన గోత్రాల వాళ్ళంతా కష్టపడి పని చేసుకోవాలి. తాను సంపాదించినటువంటి దాంట్లో దశమ భాగం ఇవ్వాలి. అంటే దేవుడు తన సేవ చేసుకున్నటువంటి వారిని తక్కువగా ఏమన్నా చూసుకున్నాడా? లేదు. మిగిలిన 11 గోత్రాల వాళ్ళు అనుకుంటున్నారు నాకేంట్లే నాకు భూభాగం ఉంది అని, నాకేంట్లే నాకు స్వాస్థ్యం ఉంది అని. ఏ స్వాస్థ్యం ఉంది వాళ్ళకి? భూభాగం అనేటటువంటి స్వాస్థ్యం ఉంది. ఇప్పుడు లేవీ గోత్రాల వాళ్ళు ఎలా ఆలోచన చేయాలి? మాకు భూభాగం లేదే, మాకు వీళ్ళు ఇస్తే గాని మాకు జరగదే అనేటటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నప్పటికీ దేవుడు వీరిని గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, చూడండి ఒకసారి దేవుడు వీరిని గురించి మాట్లాడినటువంటి మాట ద్వితీయోపదేశకాండం
10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇందులో కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. తమ సహోదరులతో పాటు అంటే మిగిలినటువంటి గోత్రాల వారితో లేవీయులు ఏం పొందలేదు? స్వాస్థ్యం అనగా భూభాగాన్ని పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. ఇప్పుడు మీరు ఆలోచించండి, మిగిలిన 11 గోత్రాల వారికి స్వాస్థ్యముగా ఏమున్నది? భూమి ఉంది. కానీ లేవీయులకు స్వాస్థ్యముగా ఎవరున్నారు? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, క్షేమము ఎవరికి నిజంగా? క్షేమము ఎవరికి నిజంగా? యెహోవాని స్వాస్థ్యముగా కలిగినటువంటి వానికి క్షేమమా కాదా? మరి ఆసాపు ఆలోచన ఎందుకు ఇలా మళ్ళింది? నా పాయింట్ అర్థమవుతుందా? ఆసాపు ఆలోచన ఏంటంటే, అయ్యా నువ్వేమో మాకు స్వాస్థ్యంగా ఉన్నావు, కానీ క్షేమం అంతా వీళ్ళ దగ్గర ఉంది. కానీ నిజంగా ఆ క్షేమాన్ని ఎవరు కలిగి ఉండాలి? దేవుడైన నువ్వే మాకు స్వాస్థ్యంగా ఉన్నప్పుడు అలాంటి క్షేమం అంతా మాకు కదా చెందాలి. ఆసాపు ఆలోచన మీరు ఆలోచన చేయాలి. ఇంకా మనం 18వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం మొదటి 2 వచనాలు. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రికులకు అందరికీ ఇశ్రాయేలులతో పాటు పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. ఎవరికి ఉండదు? లేవీయులకు ఏముండదంట? లేవి గోత్రికులకు అందరికీ ఇశ్రాయేలులతో పాటు పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. వారి సహోదరులతో వారికి ఏముండదు? స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. అంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆసాపు నేనే నీకు యెహోవాను దేవుడుగా కలిగినటువంటి ప్రజలకు క్షేమమా లేకపోతే క్షేమమా? ఆసాపు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నాడు? అయ్యా నువ్వే మాకు స్వాస్థ్యము అంటే మా ఆస్తి. మా ఆస్తి ఎవరు? నువ్వే. వాళ్ళ ఆస్తి ఎవరు? భూమి. అంతే కదా, భూమి కదా వాళ్ళకి ఆస్తి. భూమిని ఆస్తిగా కలిగినటువంటి వాళ్ళేమో క్షేమంగా ఉన్నారు. ఈ భూమిని కలిగించినటువంటి దేవుడైనటువంటి నువ్వు మాకు స్వాస్థ్యంగా ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? క్షేమం ఉంది. ఈ ఆలోచన చాలా డిఫరెంట్ గా అనిపించింది ఆసాపుకి. ఇదేంటయ్యా, మేమేమో నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్నాము, నువ్వే మాకు స్వాస్థ్యము, కానీ మా పరిస్థితి చూస్తే ఎలా ఉంది? క్షేమమా? ఎదుటివాడు నీ మీద భక్తి లేదు, నువ్వంటే భయం లేదు, అయినా వాడు ఎలా ఉన్నాడు? క్షేమాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఆలోచన. ఇప్పుడు మళ్ళా 73వ కీర్తనలోకి వెళ్దాం. 73వ కీర్తన ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. దినమంతా రోజంతా ఎలా ఉందంట? బాధగా ఉందంట. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది. నిద్ర లేదు, వాళ్ళ సాయి చూసుకోవడం, వాళ్ళు ఆనందంగా ఉండడం, వాళ్ళు కేరింతలు కొట్టుకోవడం, వాళ్ళు చర్చికి రాకుండా ఎక్కడెక్కడో తిరగడం చర్చి టైంలో. అయినా వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనమేమో అన్ని మానుకొని అన్ని మూసుకొని ముఖ్యంగా మాస్క్ పెట్టుకొని వచ్చి కూర్చొని మన పరిస్థితి ఏమో బాగలేకుండా అవతలోడు ఎన్ని రాకపోయినా ఏం చేయకపోయినా వాడేమో బాగున్నాడు. ఇది రోజు ఆలోచిస్తున్నప్పుడల్లా నాకు శిక్ష వచ్చుతున్నది, ఈలాగ ముచ్చ తింటునని నేను అనుకుని ఎడల
ఇలాగ ముచ్చటించునని నేను అనుకోనిన ఎడల ఇది పైన చెప్పిన ఈ వచనాలన్నిటి ప్రకారం వాడు బాగున్నాడు వాడు బాగున్నాడు అని నేను ఇలా ఉంటుంది వాడికని నేను అనుకుంటే అంటే ఇప్పుడు అంతా ఈయన ఏం చేస్తున్నాడంట చూసి కాదంట, వాళ్ళ బ్రతుకులు ఇలా క్షేమంగా ఉన్నాయని చూసి కాదంట, ఇలా ఉంటే ఓ భక్తిహీనుడే ఇలా క్షేమంగా ఉన్నాడని ఒకవేళ నేను అనుకుంటే నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడని అగుదును. నీ కుమారులు అంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళ వంశమును నేను మోసపుచ్చిన వాడని అగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఆడేమో అలా ఉండడం ఏంటి, నేనేమో ఇలా ఉండడం ఏంటి? భక్తి పరుడేమో క్షేమాన్ని కలిగి ఉండడం ఏంటి, భక్తిహీనుడేమో క్షేమాన్ని కలిగి ఉండడం ఏంటి? అసలు దీనిని గురించి నేను తెలుసుకోనవాలేనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఎలా ఉందంట? ఆయాసకరంగా ఉందంట. వారి సంగతి నాకు ఆయాసకరంగా ఉందంట. ఆలోచించడానికి పూనుకున్నాడంట. ఇదిగో వారి అంతమును గూర్చి నేను అయినను దీన్ని తెలుసుకొనవలనని నేను ఆలోచించినప్పుడు శ్రమ దినమందు దేవుడు ఏం చేయమన్నాడు? శ్రమ దినమందు ఆలోచించుము, యోచించుము. ఇప్పుడు శ్రమ కలిగింది ఎవరికి? నాకు శ్రమ కలిగింది. అవతల వాడేమో క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించడానికి పూనుకున్నాడు. అందుకని జవాబును గురించి, పరిష్కారాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ. మనం కూడా చూస్తే ఇలాంటి ఆలోచనే వస్తుంది. నిజంగా మనకు పాపులను చూస్తే నిజంగా అంటే భక్తిహీనులను చూసినప్పుడల్లా మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే నిజంగా వారి పట్ల మత్సరపడేటటువంటి స్థితి ఉంటుంది. ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు మన పరిస్థితిని గురించి కూడా సొలొమోను గారు రాస్తున్నారు. 23వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పాపులను చూచి అనగా భక్తిహీనులు పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు అంటున్నాడండి. అంటే భక్తిహీనుడు క్షేమంగా ఉండడం చూసినప్పుడు నాలో ఏం కలగకూడదు? మత్సరం కలగకూడదు. ముఖ్యంగా అంటే మత్సరం కలుగుతుందనే కదా దేవుడు ఏం రాయించాడు ఇక్కడ? దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే భక్తిహీనుడు అంటే పాపులను చూసినప్పుడు, అదేనా? పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము. మత్సరపడకం అంటే మనం ఆటోమేటిక్ గా అవతల వాడిని చూసినప్పుడల్లా మన పరిస్థితి ఏంటి? మనకన్నా కూడా బాగున్నాడు అంటే మత్సరము మన జీవితంలోకి రాకూడదని చెప్తున్నాడు దేవుడు. వస్తుంది కాబట్టి రాకూడదని చెప్తున్నాడు. ఇంతకీ మత్సరం వస్తే ఏమైపోతుంది? మత్సరం వచ్చిందనుకో ఏమైపోతుందండి? పాపి లేకపోతే భక్తిహీనుడు క్షేమంగా బ్రతకడం చూసి మన జీవితంలో మత్సరపడ్డాం అనుకోండి, మనం ఏమైపోతామో తెలుసా? పాక అవడం కాదు, ఏమైపోతాం? 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14:30 వచనం. 14వ అధ్యాయం సామెతలు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, అది మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇప్పుడు భక్తిహీనుడు క్షేమంగా బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకును చూసి మనం మత్సరపడ్డాం అనుకో, ఇప్పుడు మన బ్రతుకు ఏమైపోతుంది? మనం భక్తిహీనుడుగా మారడం వేరే, అది పక్కన పెట్టేద్దాం. మత్సరం అనేటటువంటిది మన జీవితంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, మన శరీరంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? ఎముకలలోకి వెళ్ళిపోతాడు. ఎముకలలోకి వెళ్ళి అందులో కుళ్ళు పట్టిపోతుందంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బోన్ మ్యారో క్యాన్సర్ అని అర్థం. బోన్ మ్యారో క్యాన్సర్ అని తెలుసు కదా. మనకి రక్తం ఎక్కడ తయారవుతుంది? బోన్ లోపల గుద్దంటాం, మేము తట్టి తింటుంటాం కదా పొట్టేళ్ళు మాంసం. సో ఆ మ్యారో అక్కడ మనకి బ్లడ్ తయారవుతుంది. ఇప్పుడు మత్సరం అనేటటువంటిది మనలోకి ప్రవేశించిన తర్వాత దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే బోన్ మ్యారో కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ గా బ్లడ్ తయారయ్యే పరిస్థితి ఉంటుందా? ఉండదు అన్నది డాక్టర్ గారు అంటున్నారు నాకు.
ఆశీర్వాదం మనకి ఆపరేషన్ చేయడం రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం బోన్ మ్యారో యాస్పిరేషన్ చేద్దాము టెస్ట్ అన్నారు. అంటే ఏంటి ఆ టెస్ట్? నేరుగా మనిషిని పండబెట్టి ఎముకలోకి సూదిని బోధిస్తారు. ఎముకలోకి సూదిని బోధించి ఆ మ్యారో తీస్తారనమాట బయటికి. దాన్ని తీసి పరీక్ష చేస్తారు. అది ఎందుకు బ్లడ్ తయారు చేయట్లేదో, లేకపోతే ఎందుకు తక్కువగా తయారు చేస్తుందో అనేటటువంటి దాన్ని పరిశీలన చేస్తారు. దాన్ని దట్ ఈస్ కాల్డ్ బోన్ మ్యారో యాస్పిరేషన్. సో బోన్ మ్యారో క్యాన్సర్ అంటే ఏంటంటే ఆల్రెడీ మ్యారో ఏమైపోయి ఉంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా మనకున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఒకసారి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ ఆయన చెప్తూ, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిన చేష్టలైనను లేకయు కలహమైనను, అదిగో ఏమనకూడదంట, కలహమైనను మత్సరమైనను లేకుండా ఉండాలి. ఎందుకు? మత్సరం వల్ల ఎప్పుడు వస్తుందంటే భక్తిహీనుడు క్షేమంగా ఉన్నప్పుడు వస్తుంది. ప్రేమటువంటి వాళ్ళదా, రక్తం ఎముకల మధ్యలోనే పుడుతుంది కాబట్టి, తయారవుతుంది కాబట్టి అక్కడ అందుకనే వారి క్షేమాన్ని చూసి నువ్వు మత్సరపడకు. మత్సరం నీకే ఇబ్బందిని కలుగజేస్తుంది, వాడేమో క్షేమంగా ఉంటాడు ఇంకా. కానీ ఇప్పుడు ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? వాడి క్షేమాన్ని గురించి ఆలోచించిన ప్రతిసారి మత్సరం మనలోకి బయలుదేరుతుంది. మత్సరం వచ్చిన ప్రతిసారి మన ఎముకలకు అది కుళ్ళైపోతుంది. అందుకనే ప్రేమటువంటి వాళ్ళగా ఆ మత్సరపడేటటువంటి స్థితి మనకి ఇబ్బంది. అందుకనే నువ్వు వారి అంతం దగ్గరకు వచ్చి ఆలోచన చేయి అన్నాడు దేవుడు. ఆసాపు కూడా అదే. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఆలోచించడానికి పూనుకున్నప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళి ఏంటయ్యా వారికి ఆ స్థితి ఏంటి, నాకు ఈ స్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు, ఏం లేదు బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వారి క్షేమముగానే అనిపిస్తుంది, కానీ వారి చివరి దశ ఉంటుంది, దానిని నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించే ప్రతిసారి వర్తమానాన్ని ఆలోచన చేస్తున్నావు. అందుకలా వర్తమానంలో వాడు ఎలా కనిపిస్తుంటాడు? నీకు క్షేమం కలిగి కనిపిస్తూ ఉంటాడు వాడు వర్తమానాన్ని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీ పరిస్థితిని మాత్రం నాకు ఇలా ఉంది ఏంటి అని ఆలోచన చేస్తావు, ఇలా ఉండకూడదా అని ఆలోచిస్తావు. వాడి భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచించవు. కానీ ఇక్కడ నువ్వు ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, వర్తమానంలో వాడికి కారున్నా, వర్తమానంలో వాడు ఆరోగ్యంగా ఉన్నా, వర్తమానంలో వాడు క్షేమాన్ని కలిగి ఉన్నా నువ్వు ఇవేమి పట్టించుకోబాకు అన్నాడు. ఎందుకు పట్టించుకోబాకు? వాడి భవిష్యత్తు వేరుగా ఉంటుంది. నీ వర్తమానం బాగలేకపోయినా నీ భవిష్యత్తు వేరుగా ఉంటుంది. దట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. అందుకని ఆసాపు ఆలోచన చేయడం ప్రారంభించాడు. మళ్ళా మనం 73వ కీర్తనలోకి వెళ్దాం. 73వ కీర్తనలో ఆసాపు ఆలోచన చేయడానికి కోరుకుంటున్నాడు. ఎలా? వారు నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. ఎవరిని? ఇప్పుడు ఆసాపు ఆలోచన చేస్తున్నాడు, మత్సరపడకూడదు. మరి ఎలా చేయాలి? వాడేమో చర్చికి రాడు, వాడేమో దేవుడికి ఇవ్వాల్సిన దేవుడు, అయినా వాడు బాగున్నాడు. అందుకని చెప్తున్నాడు, ఒరే వాడు ఎందుకు అలా ఉన్నాడంటే దేవుడంట వారిని కాలు జారే చోటును ఉంచిపెట్టినాడంట. అంటే వాడు ఇన్ని కలిగి ఒక్కరోజు ఏమైపోతాడు? కాలు జారిపోతాడు అని. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. క్షణం చాలంటే వాడు పాడైపోవడానికి. మరి పాడైపోవక ముందు వాడి బ్రతికెలాంటిది? క్షేమంగా ఉంటున్నాడు. నువ్వు వాడు క్షేమంగా ఉంటున్నాడని కదా నువ్వు మచ్చరపడిపోతున్నావు. నువ్వెందుకు మచ్చరపడ్డావు? వాడిని ఎక్కడ పెట్టానో తెలుసా? నేను కాలు జారే చోట పెట్టున్నాను. క్షణమాత్రములోనే వాడు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. వాడిని ఎలా పెట్టారంటే, అంటే మన భాషలో చెప్పాలంటే, ఒకడికి ఉరిపడింది అనుకోండి. ఉరిశిక్ష ఖరారైనప్పుడు, ఉరిశిక్ష ఖరారైపోయింది కాబట్టి, ఏరా బాబు రేపు నీకు ఉరి తీస్తున్నాము, ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అని అన్నారనుకోండి గవర్నమెంట్ వాడు ఏది అడిగినా తీరుస్తారా లేదా?
తీరుస్తారా లేదా? చచ్చిపోయేవాడికి ఏమడికి తీరుస్తారా లేదండి? ఏం తలొప్పులేదు. వాడు నేను ఒకరోజు సీఎంగా ఉండాలన్నా ఇస్తారా లేదు వాడికి ఆ పదవి? ఖచ్చితంగా ఇస్తారు. ఒక్కరోజు పదవి, సీఎం పదవి ఇస్తారు. వాడు ఎందుకు ఇస్తారు? వాడు ఉండేది ఈ రోజే కాబట్టి. నాకు ఇంకేం కావాలా? నాకు 5 అంతస్తుల మేళలో నేను 10 రోజులు ఉండాలి, నా తర్వాత మీ ఇష్టమైన ఓకే, గ్రాంటెడ్. వాడు ఏది కోరుకుంటాడో అది వాడికి సమకూరుస్తుంది గవర్నమెంట్. ఇది రైట్ అయితే ఇప్పుడు దేవుని ఆలోచన కూడా అదే. వాడు ఎందుకు క్షేమంగా ఉన్నాడో తెలుసా? వాడు ఎందుకు క్షేమంగా పెడుతున్నాడో తెలుసా? అంటే బలిచ్చేదానికి ముందు దొనపోతులు ఏం చేస్తారు? దాని ఇష్ట ప్రకారం జీవించడానికి వదిలేస్తారు. అంతేనా? అది ఏ పొలంలో పడి మేసిన ఎవడన్నావు ఏమన్నా అంటాడా? అనడు. చూసారా? అంటే వాడు ఎందుకు క్షేమంగా కలిగి ఉన్నాడు? నువ్వెందుకు మతలపడిపోతావు? నువ్వు వాడి అంతాన్ని గురించి ఆలోచించట్లేదు. నువ్వు వాడి అంతాన్ని గురించి దేవుడు వాడిని కాలు జారే చోటే పెట్టున్నాడు. గుర్తుపెట్టుకోబాగా. నువ్వు క్షేమాన్ని కలిగి నువ్వు కాలు జారే చోట లేవు. నువ్వు నీకు స్వాస్థ్యముడు నేను. ఇది నువ్వు ఆలోచించి ఆనందపడట్లేదు. వాడి క్షేమాన్ని చూసి నువ్వు మచ్చరపడిపోతున్నావు. నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నావు. అందుకని చెప్తున్నాడు, మేలుకొనిన వాడు తాను కన్న కళ మరిచిపోవునట్లు. మేలుకొన్నాడు. ఏ కలగన్నానా అర్థం కావట్లేదు. ఏం కలగన్నానా అర్థం కావట్లేదు. మేలుకొన్నవాడు తాను కన్న కళ మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వాడు బ్రతుకును తృణీకరించువు. నువ్వు లేచి ఒకసారి వాడి వైపు చూసావా? వాడేమైపోతాడు? తృణీకరించు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అరే ఇలా ఆలోచించానేంటి నేను? ఓ భక్తిహీనుడి యొక్క క్షేమాన్ని గురించి నేను ఎందుకు ఇలా ఆలోచన చేశాను? నాకు ఇలాంటి ఆలోచన రాకూడదు కదా. ఎందుకంటే నా స్వాస్థ్యం ఎవరో? నువ్వే కదా నాయన. నువ్వే నా స్వాస్థ్యమైనప్పుడు ఆ స్వాస్థ్యము వాడికి లేదు కదా అని నేను సంతోషపడకుండా వాడి క్షేమాన్ని చూసి నేనెందుకు మత్సరపడాలి? అందుకనే మత్సరం అనేటటువంటిది మన జీవితంలోకి రాణించుకోకుండా చూడాలి. ఒకనాడు ఆసాపు లేవి గోత్రికులకు సంబంధించినటువంటి వాడైతే స్వాస్థ్యము భూభాగం మిగిలినటువంటి గోత్రాలకు స్వాస్థ్యమైతే ఈ లేవి గోత్రికుడైనటువంటి ఆసాపుకు స్వాస్థ్యం ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆలోచించేయండి. విశ్వాసులుగా యేసుక్రీస్తునందు తిరిగి జన్మించినటువంటి వారమై దేవుని రాజ్యం అనేటటువంటి సంఘంలో సభ్యులమైనటువంటి మనము నేడు క్షామాన్ని కలిగి ఒకవేళ బ్రతికితే ఇప్పుడు మనకి స్వాస్థ్యం ఎవరు? ఒకనాడు యాజకులైనటువంటి వాళ్ళు లేవి గోత్రికులైతే ఇప్పుడు విశ్వాసిగా మారిన ప్రతి క్రైస్తవుడు కూడా ఎవడు? యాజకులైన రాజుల సమూహము. ఇప్పుడు యాజకులకు స్వాస్థ్యం ఎవరు? ఒకనాడు దేవుడే. ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే. ఇప్పుడు మనకి స్వాస్థ్యం ఎవరు? పరలోకమందున్నటువంటి తండ్రి. ఇప్పుడు మన స్వాస్థ్యం ఏది? తండ్రి ఏది కలిగి ఉంటాడో అదే మన స్వాస్థ్యము కాదంటారా? అందుకనే మన స్వాస్థ్యం ఏదో మళ్ళా ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మన స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతూ భూమి మీద నీకు క్షేమము కలగకపోయినా క్షేమములోనే నువ్వు ఉన్నా కూడా నీ స్వాస్థ్యాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. ఏంటా స్వాస్థ్యం అని అంటే ప్రేమటువంటి వాళ్ళు. రోమా 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. మనము పిల్లలమైతే వారసులము. వారసులం అంటే దేనికి వారసులు చెప్తున్నాడు? అనగా దేవుని వారసులము. ఇప్పుడు దేవుడు మనకు స్వాస్థ్యము కలిగితే మనము ఎవరికి వారసులం? దేవునికి వారసులము. దేవునికి వారసులము. అదిగో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. శ్రమ అంటే నీకు ఇక్కడ క్షామం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి బాగా. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల
క్రీస్తుతో కూడా మనము వారసులము. మన స్వాస్థ్యం ఎక్కడుందన్నాడు పౌలు? మన స్వాస్థ్యం ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం మన పౌరస్థితి, పరలోకము మన స్వాస్థ్యము. అందుకనే దేవుడు నన్ను నీ కొరకు పరలోకాన్నే స్వాస్థ్యముగా రెడీ చేసి పెట్టున్నాను. ఆ స్వాస్థ్యము నువ్వు పొందడానికి నేను నీకు భూమి మీద ఉండగానే నేను నీకు ఆ స్వాస్థ్యానికి సంచకరువుగా ఏమిచ్చానో తెలుసా? ఎఫెసీ 1:14. ఆ స్వాస్థ్యము నీదే అని చెప్పడానికి ముందుగానే నేను నీకేం పంపించానంటే ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు. అయినటువంటి వాళ్ళు ఓ స్వాస్థ్యము నీదని చెప్తున్నాడు. ఆ స్వాస్థ్యము నీది అనడానికి ఏమిచ్చినాడు? మనకి పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. పరిశుద్ధాత్మనిచ్చినాడు. ఇంకా చూడండి, పేతురు గారు కూడా ఇదే స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతూ 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలను మనం ఆలోచించగలిగితే, 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలను మనం తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అదిగో అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అన్నాడు. చూసారా? ఆనాడు దేవుడే ఇశ్రాయేలు గోత్రాల్లో లేవి గోత్రానికి స్వాస్థ్యము. ఈరోజు యాజకులైనటువంటి ప్రతి క్రైస్తవుడికి స్వాస్థ్యమగునట్లు. ఏంటా స్వాస్థ్యము? పరలోకం. వాడు ఇక్కడ క్షేమంగా కలిగి బ్రతుకుతాడు, కానీ చివరికి వారికి క్షామము మిగులుతుంది. నువ్వు క్షామాన్ని కలిగి బ్రతుకుతావు, చివరికి నువ్వు క్షేమముగా ఉంటావు. ఇంకా మీకు మంచి ఉదాహరణ చెప్పారా? ధనవంతుడు, లాజరు. మీరు బాగా ఆలోచించండి. వీళ్ళిద్దరి జీవితాలను తీసుకున్నప్పుడు ధనవంతుడు బ్రతుకు ఎలా ఉంది, దరిద్రుడైనటువంటి లాజరు బ్రతుకు ఎలా ఉంది? ధనవంతుడు ఎలా బ్రతికాడంట? క్షేమంగా బ్రతికాడంట. ఎలా క్షేమం? సన్నతి నార బట్టలు ధరించి ప్రతిదినము సుఖముగా బహుగా సుఖపడుతూ ఉన్నాడంట. బహుగా సుఖపడ్డాడు అంటే వీడు భక్తిహీనుడు, కానీ బ్రతుకు ఎలా ఉంది? క్షేమంగా ఉంది. అంతేనా? చూసారా ప్రేమటువంటి దేవుడు ఎంత చక్కగా అద్భుతమైనటువంటి విషయాలను ఎలా రాయించాడో చూడండి. ధనవంతుడైనటువంటి వాడు క్షేమాన్ని కలిగి బ్రతికాడు, కానీ అదే లాజరు క్షేమాన్ని కలిగి బ్రతికాడు. ఒకరోజు వీరిద్దరి జీవితాలు ముగించబడ్డాయి భూమి మీద. భూమి మీద క్షేమాన్ని కలిగి బ్రతికినటువంటి ధనవంతుడేమో క్షామములోకి వెళ్ళిపోయాడు. త్రాగడానికి కాదు, తన నాలుకను చల్లార్చుటకు నీటి చుక్క కావాలని కోరుకుంటాడు. కానీ నీరంత సమృద్ధిగా తన బ్రతుకును బ్రతికినటువంటి దినాలు భూమి మీద క్షేమకరమైనటువంటి దినాలు బ్రతికాడు. భూమి మీద క్షేమకరంగా బ్రతికినటువంటి వాడి బ్రతుకు క్షామములోకి వెళ్ళిపోయింది. కారణం భూమి మీద దేవుణ్ణి ఎత్తుకోలేదు. విన్నటువంటి వాళ్ళు అలాంటి వాడి బ్రతుకును చూసి నువ్వెందుకు మచ్చలు పడతావు? వాడు బ్రతుకు ముగించాడా? ఏమైపోతుందో తెలుసా? క్షామములోకి వెళ్ళిపోతాడు. క్షామం అంటే ఏంటి? క్షేమంగా ఉండకపోవడం అంతే కదా క్షామం అంటే. ఇప్పుడు క్షేమంగా ఉండే స్థితిలోనికి లాజరు వెళ్ళిపోయినాడు, కానీ భూమి మీద క్షామాన్ని కలిగి బ్రతికాడు. ప్రేమటువంటి వాళ్ళ ఆలోచించండి ఒకసారి. భూమి మీద క్షేమాన్ని కలిగి బ్రతుకుతున్నటువంటి వాడి బ్రతుకును చూసి నువ్వెప్పుడు మచ్చర పడద్దు. బ్రతకని ఎన్ని దినాలు బతుకుతాడు? బతకని. మన భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఈ రోజు నువ్వు క్షేమాన్ని కలిగినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకు కావాలి దేవునికి. ఎందుకంటే నిన్ను క్షేమములోనికి తీసుకెళ్ళడానికి. ఈ క్షేమము ఎన్ని రోజులు ఉంటుంది? పోనీ ఈ శ్రమ ఎన్ని రోజులు ఉంటుంది? క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ అన్నాడు అనుకోవాలి. క్షణమాత్రమా? అక్కడ క్షణమాత్రం కాదు, క్షణము క్షేమమే. క్షణము క్షేమమే. క్షణము క్షేమం కావాలా? క్షణమాత్రం ఉండే
చులకని శ్రమను అనుభవిస్తే క్షణము క్షేమంగా ఉండేటటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగే భాగ్యం మనం పొందుతున్నటువంటి వాడు. ఆలోచించండి, భూమి మీద నీకు క్షేమం కావాలా లేక క్షేమము కావాలా? భూమి మీద భక్తిహీనుడిగా బ్రతికేవాడు క్షేమంగానే ఉంటాడు, కానీ వాడి చివరి దశ బాగుండదు. నువ్వు క్షేమాన్ని కలిగి బ్రతికినా నీకు ఇబ్బంది ఏమీ లేదు. స్వాస్థ్యము మన కొరకు ఎదురు చూస్తుంది. ఒకనాడు లేవీయుల స్వాస్థ్యము యెహోవాయే, ఈనాడు యాజకులైనటువంటి మనకున్నటువంటి స్వాస్థ్యము దేవుడు ఉన్నటువంటి లోకం ప్రియమైనటువంటి వాడు. అందువల్ల భక్తిహీనుడు క్షేమాన్ని కలిగి బ్రతుకుతాడు, నువ్వు వాడిని చూసి మత్సరపడడానికి వీరలేదు. నీకు క్షేమం కలిగి నీ బ్రతుకు నువ్వు కొనసాగిస్తావు, అయినా నువ్వు బాధపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని వలనే ఇది నాకు సంభవించిందని నువ్వు బ్రతికి చూడు. యేసు ప్రభుల వారి యొక్క బ్రతుకులు మీరు ఆలోచించండి. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలదాచుకొనుటకు స్థలము లేదన్నాడు. అంటే క్షేమాన్ని కలిగి బ్రతికాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ తర్వాత క్షేమములోకి వెళ్ళిపోయాడు. తండ్రి, లోకం పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటున్నాడంటే, నేను ఇక్కడ క్షేమాన్ని కలిగి జీవితాన్ని ముగించబోతున్నాను, క్షేమములోకి నన్ను తీసుకెళ్ళున్నాను అని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాని క్షేమంగా బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకులను చూసి ఎప్పుడు మత్సరపడలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని ఈ జీవితంలో నువ్వు క్షేమాన్ని కలిగినా యేసు వైపు చూసి ఈ జీవితాన్ని ముగించాలి. ఒకవేళ క్షేమంగా ఉన్నారని ఎదుటి వారి గురించి బాధపడితే అది మత్సరంగా మారి మన ఎముకలకు కుళ్ళు పడుతుంది. తద్వారా మన అనారోగ్య పాలైపోతాం. మనకు అంత అవసరత లేదు. వాడిని చూసి నువ్వు ఎప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరత లేదు. వాడు బాగున్నాడని నువ్వు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాడు బాగా క్షేమంగా ఉన్నాడని నువ్వు దేవుణ్ణి నిందించవలసినటువంటి అవసరత లేదు. నేనెందుకు శానిటైజర్ వేసుకోవాలి, నేనెందుకు మాస్క్ కట్టుకోవాలి, అయినా నాకు పాజిటివ్ వచ్చిందని ఆలోచించవలసినటువంటి అవసరం అంతకంటే లేనే లేదు. అవతలి వాళ్ళ బ్రతుకులు బాగుండవు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఈ జీవితంలో మనం భక్తి పరులుగా ఉంటూ అది క్షేమమైన దేవుని పట్ల మనం ఆనందంగా దాన్ని స్వీకరించి బ్రతకగలిగేటటువంటి బ్రతుకులోనికి మనందరి జీవితాలు వెళ్ళి మన భవిష్యత్తు క్షేమకరంగా ఉండబోతుందన్న ఒకే ఒక ఆశతో ఈ లోకంలో మనం బ్రతికి ఈ బ్రతుకును ముగించాలని కోరుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, క్షేమము ఎవరికి అనేటటువంటి విషయాన్ని మీ బిడ్డలకు వివరించాను. మీ బిడ్డలు ఆలోచన చేసి, ఇదిగో తండ్రి, నేను కూడా ఈ పాఠాన్ని నా మనస్సును మార్చుకుని అలాగే చేరువచ్చిన నీ బిడ్డలందరి హృదయాలలో యొక్క వాక్యాన్ని కదిలిపరుచుకుని క్షేమము ఎక్కడుండాలో, క్షేమంగా ఉండడం అంటే ఏంటనేటటువంటి విషయాలు నీ లేఖనాన్ని అనుసరించినటువంటి మాటలను బట్టి మేము పరిశీలన చేసి, తండ్రి, ఈ లోకంలో భక్తిహీనుడు క్షేమంగా బ్రతికినా కూడా వాడి భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఇదిగో తండ్రి, మీ పట్ల భక్తి కలిగి జీవించేటటువంటి మా జీవితాల్లో క్షేమం కలిగి బ్రతికిన మా భవిష్యత్తు క్షేమకరంగా మారబోతుందనేటటువంటి ఆశతో మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలతో ఈ జీవితాన్ని మేము ముగించినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనలు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి.